ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో సింహరాశి వారికి ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి, యూనివర్స్ ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనేదన్నీ చూద్దాము. సో సో మీకు కావాల్సిన ఎన్నో మంచి రీడింగ్స్‌ని, అదేవిధంగా మీరు ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకు కావాల్సిన రీడింగ్స్ అన్నీ చేస్తూ యూజ్‌ఫుల్‌గా ఉండేటట్లుగా మీకు అందిస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ లైక్ చేయండి. ఈ వీడియోస్ అన్నిటిని కూడా షేర్ చేస్తూ ఉండండి. సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. డీప్ బ్రీత్ తీసుకొని యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, డివైన్ గ్రాటిట్యూడ్, ఏంజెల్స్ గ్రాటిట్యూడ్. వ్యూవర్స్‌లో సింహరాశి వారు ఉన్నారు. సింహరాశి వారికి ఈ ఉగాది పండుగ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చెప్పండి యూనివర్స్. యూనివర్స్, డివైన్, ఏంజెల్స్ గ్రాటిట్యూడ్. సో ఉగాది పండుగ తర్వాత ఎలా ఉండబోతుంది? కార్డ్స్ అన్నీ జంప్ అవుతున్నాయి. ఎన్ని కార్డ్స్ అయితే తీసుకోకూడదు, చూద్దాము. మళ్ళీ అవి వచ్చే ఉంటే ఖచ్చితంగా ఆ కార్డ్స్ వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లం. సో ఈ ఉగాది పండుగ తర్వాత సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి యూనివర్స్. Four of Wands, Five of Cups, Nine of Cups, the Emperor, wow, Seven of Swords, the Fool. So కార్డ్స్ అన్నిటిని సెట్ చేసుకొని ఒకసారి మనం క్లారిఫై చేసుకుందాము. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాండ్స్, సో ఇక్కడ సింహరాశి వారికి ఏంటంటే, ఫస్ట్ మీరు లాస్ట్ ఉగాది నుంచి ఈ ఉగాది వరకు, అంటే 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు ఈ 1 year పీరియడ్లో ఏం చేశారంటే, ఒక సిచ్యువేషన్ని కావచ్చు, ఒక ఏదో జరిగిన దాన్ని కావచ్చు, మొత్తానికి ఒక దాన్ని హైడ్ చేయాలి అని విపరీతంగా ప్రయత్నించారు. సో దాన్ని దాచేయాలి, సీక్రెట్గా ఉంచాలి, అందరికీ తెలిసినా కూడా మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాచేసి కవర్ చేయాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. అయితే మీరు అనుకున్న ఉద్దేశంని మీరు సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేయలేకపోయారు. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, ప్రస్తుతం హీలింగ్ పొజిషన్‌లో ఉన్నారు. నాకు ఇంకా ఆ సంఘటనకు సంబంధించి బాధపడుతున్నాను, నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పి ఆ సిచ్యువేషన్‌లోనే ఉండిపోతున్నారు తప్పితే దాని నుంచి బయటికి రావట్లేదు. దాని కారణంగా మీ కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీస్ మీకు కనిపించడం లేదు. సో ఇంకా మీరేమనుకుంటున్నారంటే, సింహరాశి వాళ్ళు, నాకు ఒక న్యూ ఆపర్చునిటీ వస్తే బాగుండు, నేను మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తే బాగుండు అని మనసులో అనుకుంటున్నారు. కానీ మీకు ఆల్రెడీ మీ కళ్ళ ముందుకు ఆపర్చునిటీ వస్తుంది. మీరు మాత్రం దాన్ని గుర్తించకుండా పాతవి జరిగినవే గుర్తు చేసుకుంటున్నారు. ఆ సందర్భంలోకే వెళ్ళిపోతున్నారు. అస్తమానం ఆ బ్యాడ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి, అక్కడ జరిగిన మిస్టేక్‌ని కావచ్చు, సిట్యుయేషన్‌ని కావచ్చు, దాన్నే రిమైండ్ చేసుకుంటూ ఉన్నారు. సో మీరేదైతే దాచేయాలి, మీరేదైతే బయటికి చెప్పకుండా ఉండాలి, బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచాలి అనుకున్నారో అది తెలిసిపోయింది ఆల్రెడీ. తెలిసిపోవడం వలన మీకది ఇబ్బందిగా, అవమానకరంగా, బాధగా ఉంది. అదే బాధని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు తప్పితే, మీ కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీస్‌ని గుర్తించలేకపోతున్నారు. సో ఫస్ట్ ఏంటంటే, మీరు కోరుకుంటున్నారు మళ్ళీ నేను ఫ్రెష్‌గా స్టార్ట్ అవ్వాలి, నా లైఫ్‌లోకి లైట్ రావాలి అని సింహరాశి వారు కోరుకుంటున్నారు. కానీ మీ కళ్ళ ముందు ఉన్నది మీరు గుర్తించట్లేదు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఫస్టు పాస్ట్‌లో జరిగిన దాన్ని వదిలేసేయండి. ఆ పాస్ట్ పెయిన్ గురించి, జరిగింది జరిగిపోయింది, గతం గతః. కాబట్టి వాటన్నిటి గురించి కాకుండా ఇప్పుడు మీరేదైతే ఫ్రెష్ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు స్టెప్ వేయండి.
సో మీరేదైతే ఇప్పుడు అనుకుంటున్నారో నాకొక ఫ్రెష్ బిగినింగ్ కావాలి అని, దానికి సంబంధించి మీరు స్టెప్ తీసుకోండి. మీ ముందొస్తున్న ఆపర్చునిటీని గుర్తించండి అని చెప్పి కూడా యూనివర్స్ మీకు స్ట్రాంగ్‌గా సజెస్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే మీరు అన్ని రకాలుగా కూడా కష్టపడ్డారు. కష్టపడే మనస్తత్వము అండ్ ఫైరీ నేచర్‌గా ఉండాల్సిన సందర్భంలో ఉంటారు. కూల్‌గా ఉండాల్సిన సందర్భంలో కూల్‌గా ఉంటారు. 2 రకాలుగా కూడా ఉంటారు. సో, ప్రెజెంట్ ఏంటంటే ఒక వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్నారు. ఇందాక చెప్పాను కదా! నాకొక ఫ్రెష్ ఆపర్చునిటీ వస్తే బావుండు అనే థాట్‌లో మీరున్నారు అని. సో, ఇక్కడేంటంటే వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఆ వెయిటింగ్ పీరియడ్ నాకేదైనా ఒక కాలొచ్చి ఒక జాబ్ గురించి చెప్తే బావుండు. లేదంటే ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఏదైనా ఒక హెల్ప్ వస్తే బావుండు. ఇట్లాగనమాట. ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. కానీ ఆల్రెడీ మీకు దానికి సంబంధించి ఒక కాలొస్తుంది, మెసేజొచ్చింది అండ్ మీ బిజినెస్‌కి సపోర్టివ్‌గా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మీరు చర్చించట్లేదు. ఇది కేవలం మీ ఇన్నర్‌గా అనుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ మీరు ఓపెన్ అవ్వండి. మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి షేర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది లైట్ కనపడుతది. రూట్ కనపడుతది. సో, అలా కాకుండా మీరు ఇదే మూడ్‌లో ఉంటే మీకిక్కడ ఉండే ఫ్రెష్ బిగినింగ్ ఏది చేయాలి అనుకున్నారో, మీరు బిజినెస్‌కి సంబంధించి గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్నది మీకు ఆ ఆపర్చునిటీ కనిపించదు. అసలు ఆ థాట్ కూడా ఎలా వెళ్ళాలో తెలీదనమాట. కాబట్టి ఫస్ట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీకెవరైతే ఇష్టమవుతారో మీ రిలేటివ్స్ లేదంటే మీ ఫ్రెండ్స్ వారితో ఫస్ట్ మీరు డిస్కస్ చేయండి. మీరేం చేయాలి అనుకుంటున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం చెప్పకపోయినా అసలు మీరేం చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకొక ఐడియా అప్పుడే స్ట్రైక్ అవుతుంది. దాంతో వెంటనే మీకు రూట్ అనేది కనపడుతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఇలా చెప్పడం ద్వారా మీకేంటంటే నేను చెప్పాను కదా! రూట్ మీకొక వే కనిపిస్తుంది అని. మీ లైఫ్‌లోకి ఇక ఒక సక్సెస్‌ఫుల్ వే అనేది రాబోతుంది. సో, అదేంటంటే మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ జరుగుతుంది. జాబ్ పరంగా గ్రోత్ ఉంటుంది. బిజినెస్ పరంగా గ్రోత్ ఉంటుంది. అండ్ మీ దగ్గర అసలు లేనిది ఏమీ లేదు అనే విధంగా ఒక గుడ్ చేంజ్ అయితే రాబోతుంది. అంటే ఒక క్లోజ్‌నెస్ నుంచి మళ్ళీ ఒక అర్నింగ్ స్టేజ్‌కి మీరు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. సో, యూనివర్స్ అయితే ఇది మీకు స్ట్రాంగ్‌గా చెప్తోంది. దీని వలన ఏంటంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ ఏదైనా మ్యారేజ్‌కి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అండ్ ఎవరైనా కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. మొత్తానికైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి సంబంధించి అయితే మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అని యూనివర్స్ అయితే ఇక్కడ చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది కిడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ కోసం లేడీస్ అయితే. సో, మీరు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది అని యూనివర్స్ చెప్తోంది. సో, ఇప్పటి వరకు ఏంటంటే మీరు చాలా స్ట్రగుల్ అయ్యారనమాట. ఏంటంటే కొన్ని రకాల అవమానాలు ఇందాక చెప్పాను కదా! నేను హైడ్ చేయాలి అనుకుంటున్నారు అని. దాని వలన మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు, మాటలు పడ్డారు. ఒకానొక సందర్భంలో ఏంటంటే మీరు చెయ్యని దానికి కూడా మీరు బాధ్యత వహిస్తూ దాని వలన భారీ మూల్యం చెల్లించుకున్నారు. అలాంటి సిట్యుయేషన్ కూడా కొంతమంది చూసారనమాట. సో, ఇప్పుడేంటంటే ఆ ఫేజ్ మొత్తం ఎండ్ అయిపోయింది. సో, మీరు దాని గురించి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మీరు దాని గురించే థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఆ ఫేజ్ ఎండ్ అయిపోయింది కాబట్టి మీకు ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అలర్ట్‌గా యూనివర్స్‌ని, డివైన్‌ని, ఏంజెల్స్‌ని ప్రే చేస్తూ మీ స్టెప్ వేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి అన్నీ వస్తాయి. ఎంప్రెస్ ఇక్కడ ది ఎంప్రెస్ వచ్చింది. సో, లేడీస్ అయితే ఐ యామ్ ద ఎంప్రెస్ అనే స్టేజ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా! గుడ్ న్యూస్ వింటారు. సో, ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారు కూడా ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు మీరు సొంత ఇంట్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ ఇంట్లో సెలబ్రేషన్స్ అనేవి మళ్ళీ ఉగాదిలోగా జరిగే అవకాశం ఉంది అని యూనివర్స్ అయితే స్ట్రాంగ్‌గా చెప్తోంది. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ హీలింగ్ ఫేజ్‌ని కంప్లీట్ చేసేసి యాక్టివ్ అవ్వాలి అని యూనివర్స్ మీకు స్ట్రాంగ్‌గా చెప్తున్న విషయం అండి. సో, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ హీలింగ్‌ని అంటే జరిగిన సిట్యుయేషన్‌ని, పాత విషయాలన్నిటిని మర్చిపోయి గుడ్ బై చెప్పేసి, మీ మనసులో బాధ ఉంది. హెవీ పెయిన్ అనుభవిస్తున్నారు. అది యూనివర్స్ కూడా అర్థమైంది. మీరెంత స్ట్రగుల్ అయ్యారు. ఎలాంటి ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్‌లోకి వెళ్తున్నారు అనేది
యూనివర్స్‌కి గూడా బాగా తెలుసు కాబట్టి మీకింత సపోర్టివ్‌గా ఉంది. మీ గురించి యూనివర్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, యూనివర్స్ మీకు ఇంత మంచి ఆపర్చునిటీనిచ్చింది. కాబట్టి దీన్ని మీరు మిస్ చేసుకోకండి. మీ కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీని గుర్తించి మీరు స్టెప్ వేయమని యూనివర్స్ మీకు పదే పదే చెప్తోంది. సో, ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్‌స్టా పేజ్‌ని కూడా మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలి? దేని గురించి కావాలి? డైస్ రీడింగ్ కావాలా? లేకపోతే పెండులమ్ రీడింగ్ కావాలా? క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ కావాలా? ఏ రీడింగ్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తూ ఉండండి. నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన విధంగా రీడింగ్ చేసి మీకు అందిస్తూ ఉంటాను. యూజ్‌ఫుల్ గానే ఉంటుంది అని భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.